మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి స్విమ్స్ తిరుపతి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ తిరుపతి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ డీబీటీ నిదాన్ కేంద్ర ప్రాజెక్ట్ అట్ స్విమ్స్. సో ఒక ప్రాజెక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ డీబీటీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, నిదాన్ కేంద్ర అంటే నేషనల్ ఇన్హెరిటెడ్ డిసీజెస్ అడ్మినిస్ట్రేషన్ కేంద్ర. ఇన్హెరిటెడ్ డిసీజెస్ అంటే వంశపారంపర్యంగా వచ్చే రుగ్మతలు, జన్యుపరమైన లోపాలు, ఇవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అనారోగ్య సమస్యలు, వ్యాధులు దానికి సంబంధించండి. సో ఈ ప్రాజెక్ట్లో 3 రకాల పోస్టులు అయితే తీయడం జరిగిందండి. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో ఇవి ప్యూర్లీ టెంపరీ అండ్ కాంట్రాక్చువల్ పొజిషన్స్ అండి. అంటే 1 year కాలానికి అనేది ప్రస్తుతం తీసుకుంటున్నారు. సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన పని యొక్క సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. సో ఇక్కడ మరి చూడండి, ఇక్కడ మీకు ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి ప్రతిదీ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 31,000 శాలరీ ప్లస్ 8% హెచ్ఆర్ఏ ఇస్తారండి. దీనికి 35 years ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి, 35 మించకూడదు. అలాగే క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి, ఎంఎస్సి ఇన్ జెనెటిక్స్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, మాలిక్యులర్ బయాలజీ, వీటిలో అయితే ఎంఎస్సి ఉండాలండి కంపల్సరీగా. దాంతోపాటుగా నెట్, గేట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలండి. ఒకవేళ అవి లేవనుకోండి, ఎంటెక్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్, అది లేకపోతే ఎంఎస్సి విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ కూడా హ్యూమన్ జెనెటిక్స్ కానీ, సైటోజెనెటిక్స్ కానీ, మాలిక్యులర్ బయాలజీలో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు చూడండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్యోటైపింగ్. కార్యోటైపింగ్ అంటే క్రోమోజోముల సంఖ్యను లెక్కించడం, జన్యుపరమైన అసాధారణత గుర్తించడం అండి. పీసీఆర్ అంటే పాలిమర్ చైన్ రియాక్షన్ అండి. ఎన్జిఎస్ అంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అండి. అండ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ విత్ గుడ్ మేనేజరియల్ స్కిల్స్, పబ్లికేషన్ ఇన్ పీర్ రివ్యూడ్ జర్నల్స్. సో ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 20,000 శాలరీ ప్లస్ 8% హెచ్ఆర్ఈ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. బీఎస్సీ ఇన్ అంటే బీఎస్సీ డిగ్రీ ఉండాలండి. ఎందులో అంటే లైఫ్ సైన్సెస్ కానీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కానీ, అంటే బీఎస్సీ ఎంఎల్టీ అండి, లేదా బీఎస్సీ బయోటెక్నాలజీ కానీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలంటే క్లినికల్ ల్యాబొరేటరీ టెక్నిక్స్, సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ లేదా న్యూ బోర్న్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చి ఒక పోస్ట్ ఉందండి. ఇవన్నీ ఒక్కొక్క పోస్టేనండి ఈ ప్రాజెక్ట్కి. సో 18,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, బీఈ ఎనీ డిగ్రీ అండి. దాంతోపాటుగా డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే డీసీఏ ఉంటుంది కదా చాలామందికి. సో డీసీఏ అయితే ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ డేటా మేనేజ్మెంట్. సో ఎంఎస్ ఆఫీస్లో అయితే మనకైతే పట్టు ఉండాలండి. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చి క్లినికల్ రీసెర్చ్ డేటాబేసెస్, హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, గుడ్ టైపింగ్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ విధమైన ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నెక్స్ట్ మీకు ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారండి. ప్రతి దానికి కూడా మీరు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవచ్చు. ఇది నేను పీడిఎఫ్కి సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో మన వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే మనకి ఒక నోటిఫికేషన్ సంబంధించి గూగుల్ ఫామ్ ఒకటి ఉందండి. గూగుల్ ఫామ్ లింక్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్ వచ్చి మీకు ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా. సో
క్లిక్ ఫర్ గూగుల్ ఫామ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మన మెయిల్ ఐడి అనేది వచ్చేస్తుంది అక్కడ. సో ఈ మెయిల్ ఐడికి లింక్ అవుతుంది. ఇక్కడ మనం ఈమెయిల్ దగ్గర క్లిక్ చేయాలి, అంటే టిక్ మార్క్ చేయాలి. చేసిన తర్వాత అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే 3 రకాల పోస్టులు ఉన్నాయి కదా, ఈ 3 పోస్టులో ఏది అప్లై చేస్తున్నామో అది టిక్ మార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఒకవేళ ఇది మనకు వద్దనుకోండి, క్యాన్సిల్ కొట్టి మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తాం. సో ఏదైతే పెడుతున్నామో అది కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ మన పేరు, సో మన పేరు అనేది టైప్ చేయాలి. అప్లికెంట్ నేమ్, ఫుల్ నేమ్ అండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉంటుందో అలాగా. అలాగే మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ కూడా మనం ఇలాగా క్లిక్ చేయాలి. ఏజ్ వచ్చి మనం టైప్ చేయాలండి, ఎంత 18 14 18 ఇయర్స్ అబవ్ కాబట్టి సో 28 అయితే 28 ఇలా మెన్షన్ చేయాలి. ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలండి, ఫాదర్ నేమ్. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ టైప్ చేయాలండి. ఇలా మన కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది కదా, మన పర్మనెంట్ అడ్రస్ ఉంటే పర్మనెంట్ అడ్రస్ కూడా, అంటే నేటివ్ ప్లేస్ పర్మనెంట్ అడ్రస్ అనమాట. ప్రజెంట్ ఇది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మనం ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అనేది మన నేటివ్ ప్లేస్. మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలండి మనం ఇక్కడ. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఇది కూడా మనం టైప్ చేయాలండి. మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇవ్వాలి, పర్మనెంట్గా ఉండే ఇవ్వండి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎందుకంటే మనకు జాబ్ వస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు కాబట్టి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్. సో ఇలాగైతే మనం ఎంటర్ చేయాలండి. చేసిన తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా సింగిలా ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ అంటే ఇది టైప్ చేయాలి, ఇండియన్. సో ఇలా టైప్ చేస్తాం. అలాగే మన చూడండి ఇక్కడ మెన్షన్ క్వాలిఫికేషన్స్. మన క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, డిగ్రీ ఉందనుకోండి డిగ్రీ బీఎస్సీ, తర్వాత పీజీ ఉందనుకోండి బీఎస్సీలో కూడా స్పెషలైజేషన్ పెట్టాలండి ఇక్కడ. అలాగే పీజీ ఉంటే పీజీ, సో దానికి సంబంధించి మొత్తం ఇక్కడైతే నోట్ చేయాలండి మనం. అలాగే వర్క్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మనం ఇక్కడ నోట్ చేయాలి, ఎక్కడ వర్క్ చేసాం. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసాం, ఎంతకాలం వర్క్ చేసాం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలండి. పబ్లికేషన్స్, మనం ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే ఇక్కడ టైప్ చేయాలండి. అలాగే ఇక్కడ అటాచ్మెంట్ ఒకటి పెట్టారు చూడండి, మన క్వాలిఫికేషన్ సంబంధించి అంటే 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్మెంట్లు పెట్టాలి. అవన్నీ స్కాన్ చేయండి. అలాగే ఎక్స్పీరియన్స్ పబ్లికేషన్స్ కూడా స్కాన్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే కన్సర్న్ అథారిటీతో సైన్ పెట్టించుకొని అవి కూడా స్కాన్ చేయండి. స్కాన్ చేసి అవన్నీ కూడా 10 MB లోపు అయితే ఉండాలి. మ్యాక్సిమం 10 MB ఇచ్చారు చూడండి, మెగాబైట్ 10 MB అంటే. సో 10 MBలో మనం స్కాన్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ ఫైల్ క్లిక్ చేస్తే సో యాడ్ అవుతుందండి, అది గూగుల్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డిక్లరేషన్ ఇవన్నీ కరెక్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టి కరెక్ట్ నొక్కి సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుందండి. ఇంతే అండి గూగుల్ ఫామ్ అంటే. సో ఈజీనే, మీరందరూ కూడా గూగుల్ ఫాము మీరైతే పెట్టొచ్చు. నెక్స్ట్ ఈ గూగుల్ ఫామ్ పెట్టిన తర్వాత మీరు హార్డ్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలండి. ఏవైతే మీరు గూగుల్ ఫామ్లో స్కాన్ చేసి పెట్టారో ఆ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి పెట్టాలి. అదర్గా కూడా ఇంకేమన్నా పెట్టాలనుకుంటే పెట్టొచ్చండి. హార్డ్ కాపీ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బి సబ్మిటెడ్ బై పోస్ట్ టు ద ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్. అంటే ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారండి. పోస్ట్లో అయితే మనం ఇవన్నీ హార్డ్ కాపీస్ అన్నీ జిరాక్స్ తీసిన హార్డ్ కాపీస్ అన్నీ కింద సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి అవన్నీ కూడా పోస్ట్లో పంపించాలండి. రిజిస్టర్ పోస్ట్లో పంపించండి, త్వరగా వెళ్తుంది. ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డీబీటీ నిదాన్ కేంద్ర స్విమ్స్ తిరుపతి అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి అయితే పంపించాలండి. ఆన్ ఆర్ బిఫోర్ ది నోటిఫైడ్ లాస్ట్ డేట్ బై ఈవినింగ్ 5 PM. సో లేట్ చేయకుండా అయితే పంపించండి, ఎందుకంటే మీకు డాక్యుమెంట్స్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది పోస్ట్లో కాబట్టి. 27/9/2025 ఇక్కడ డేట్ ఇచ్చారండి, టైం లైన్ డేట్. సో ఆ డేట్ లోపు అయితే మీరు సబ్మిట్ చేయాలి. 4-5 రోజులు ముందుగానే పోస్ట్ చేయండి. ద మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు. అది ఎవరికి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రం ఉంటుంది. సో మీరు పంపించిన అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అందులో కొంతమందిని క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దీనికి ఎగ్జామ్ ఫీజు ఏం లేదండి. అలాగే దీనికి ఎగ్జామ్ కూడా లేదండి, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తున్నారండి.
ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ గూగుల్ ఫామ్. ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఆ గూగుల్ ఫాము 29వ తారీఖు లోపు అయితే అప్లై లాస్ట్ డేట్ అండి, లాస్ట్ 29వ తారీఖు. కానీ లాస్ట్ డేట్ వరకు అయితే చూడొద్దు, ముందుగానే మీరు గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేసేయండి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బీ ఇంటిమేటెడ్ టు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి మెయిల్ అయితే రావడం జరుగుతుందండి, అలాగే వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో హార్డ్ కాపీస్ పంపించాల్సిన అడ్రస్ మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా ఒకసారి రాశారు చూడండి. డాక్టర్ అలేఖ్య ఎం, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, డీబీటీ నిదాన్ కేంద్ర అట్ స్విమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ, స్విమ్స్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్, పిన్ 517501. ఒకవేళ మీకు ఏమైనా క్వైరీస్, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఒక మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారండి, స్విమ్స్ డీబీటీ నిదాన్ కేంద్ర @gmail.com. ఈ మెయిల్కి మీరు మెయిల్ పెట్టి మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చండి. సో అప్లికేషన్ కూడా ఉంది మనకి. ఆ అప్లికేషన్ చూడండి ఒకసారి. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ. ఇంకా ప్రాజెక్ట్ టైటిల్ ఇచ్చారు చూడండి, డీబీటీ నిదాన్ కేంద్ర అట్ స్విమ్స్. అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఇక్కడ రాయాలి. ఒకవేళ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుకోండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ నోట్ చేయాలి. మన ఫుల్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉంటే అలాగా, 10th క్లాస్లో ఫాదర్ నేమ్ ఎలా ఉంటే అలాగ రాయాలి. ఏజ్, జెండరు ఇక్కడ మీకు తెలుసు, ఏజ్ అంటే 25, 26 అలాగా. జెండర్ అంటే మేలా, ఫీమేలా. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ప్రజెంట్ మీరు ఉంటున్న అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ నేటివ్ ప్లేసు, సో పర్మనెంట్ అడ్రస్ అది రాయాలి. కాంటాక్ట్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్కి రాస్తాం. ఈమెయిల్ అడ్రస్ అంటే మన మెయిల్ ఐడి. డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా, నేషనాలిటీ అంటే ఇండియన్. ఇక్కడ ఒక ఫోటో అంటించాలండి, ఎపిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో పెట్టాలి. దాని మీద సంతకం పెట్టాలి, సెల్ఫ్ అటెస్టెడ్ క్రాస్గా పెట్టండి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సంతకమేనండి. క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, డిగ్రీ, బీఎస్సీయా, ఎంఎస్సీయా ఏంటనేది ఇక్కడ రాసి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో అనేది రాయాలి. ఎన్నిసార్లు మనం ఆ డిగ్రీ అనేది పూర్తి చేసాం, ఒకసారి స్టార్టింగ్లోనే మన అటెంప్ట్లోనే అయిపోయిందా లేదా రెండో అటెంప్ట్లో అయిందా అనేది రాయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యాం, ఏ ఇయర్లో పాస్ అయ్యామనేది రాయాలి. యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో చదివామనేది రాయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చినాయి, పర్సంటేజ్ అనేది రాయాలి. ఒకవేళ అడిషనల్గా క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, పీజీ డిప్లొమా కానీ, లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా కానీ. సో అదర్గా ఏమున్నా సరే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు, ఇంకో పీజీ ఉన్నా కానీ. వర్క్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ మీరు వర్క్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది రాయాలండి ఒకవేళ ఉంటే కనుక. పబ్లికేషన్స్, మీరు ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే అవి రాయాలి. డిక్లరేషన్ చూడండి, ఇక్కడ మీ నేము, వైఫ్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్, టౌను, మీరు ఏ సిటీలో నివసిస్తున్నారు, ఏ జిల్లాలో, ఏ స్టేట్లో అనేది ఇక్కడ రాయాలండి. రాసి ఇక్కడ డేటు, ప్లేసు రాయాలి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ సంతకం పెట్టాలండి. సో ఇవన్నీ ఆఫీస్ వాళ్ళు చూసుకునేదండి, ఫర్ ఆఫీస్ యూజువల్ని. సో మీరు ఇక్కడ వరకునే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్తో అయితే క్లోజ్ చేస్తారు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్తో పాటుగా మీరు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, సో సదరన్ సర్టిఫికేట్ అంటే సదరన్ సర్టిఫికేటు, మిగతా రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి హార్డ్ కాపీ అయితే మీరు నేను ఇందాక చూపించిన అడ్రస్కి అయితే మీరు పంపిస్తే మీకైతే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అయితే కాల్ చేయడం జరుగుతుందండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చి స్విమ్స్ అండి, swimstbt.ap.nic.in. సో ఇది మీరైతే ఇక్కడ చూస్తున్నారు, ప్రాజెక్ట్ అసోసియేటెడ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. మీకు నోటిఫికేషన్ కావాలితే ఇక్కడ క్లిక్ చేస్తారు, అప్లికేషన్ ఫామ్ కావాలితే ఇక్కడ క్లిక్ చేస్తారు, గూగుల్ ఫామ్ కావాలితే ఇక్కడ క్లిక్ చేస్తారు. లాస్ట్ డేట్ వచ్చి 27/9/2025 అండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.